అయితే నరేష్ అన్న ఇప్పుడు పద్యాలే కాకుండా సామాజిక మాధ్యమాల మీద ఒక సొంతంగా పాట కూడా రాసిరంట. సరే అన్న నోటితోటే విందాం ఆ సాంగ్. తప్పకుండా సమాజ మాధ్యమాల్లో ఇన్స్టా అనేది ఉన్నది కదా, సోషల్ మీడియాలో, దాని గురించి ఇన్స్టా ఐడిలే నోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలే నోడెవడు ఈ రోజుల్లో, ఇన్స్టా ఐడిలే నోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలే నోడెవడు ఈ రోజుల్లో, పైకి అందరూ శ్రీరామచంద్రులే, పైకి అందరూ శ్రీరామచంద్రులే, లోపల జబర్దస్త్ చమక్ చంద్రలే, ఇన్స్టా ఐడిలే నోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలే నోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలే నోడెవడు ఈ రోజుల్లో. కొందరికి చాటింగ్ పిచ్చి, కొందరికి ఫిల్టర్ పిచ్చి, కొందరికి చాటింగ్ పిచ్చి, కొందరికి ఫిల్టర్ పిచ్చి, పిల్లల పిచ్చి ఆడా పిల్లల పిచ్చి, ఏ పిచ్చి లేనోడే అసలైన పిచ్చోడు, ఇన్స్టా ఐడిలే నోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలే 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 నోడెవడు ఈ రోజుల్లో. చాలా బాగా వాడిరన్న. నిజంగా ఈ సమాజంలో ఇన్స్టా వాడిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ప్రతి ఓళ్ళు వాడుతున్నారు, ప్రతి ఓళ్ళు ఫిల్టర్ పెట్టడము, రీల్స్ చేయడం. చాలా మంచి రాసిరు అన్న. సొంతంగా రాసినా కూడా అసలు ఉన్నట్టు రాసిరు. సూపర్ రాసిరు. మా వంతు అయితే మా ప్రయత్నం చేసాం. ఏంటిదంటే ఇక్కడ వరకు ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ చేసినాం. మీ వంతు ఏంటిదంటే నరేష్ అన్నని మీ ఇంటి సభ్యుడిగా అనుకొని ఈ ఇంటర్వ్యూకి లైక్, షేర్, కామెంట్ చేస్తే ఇంకా కూడా అన్నయ్యకి మంచి అవకాశాలు, పెద్ద అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము. అంటే సినిమాలలో పాడాలని అన్నయ్య ఆశపడుతున్నాడు, పెద్ద షోలలో పాడాలని ఆశపడుతున్నాడు. అది అలాగే మంచిగా నెరవేరాలని, ఇంకా గొప్ప అవకాశాలు రావాలని నేను నా తరఫున KRLS క్రియేషన్స్ టీం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ చెల్లెమ్మ. థ్యాంక్ యూ రా. చెల్లెమ్మ ఒక మాటరా, పాటే మా పయనం అనే ప్రోగ్రాం మీరు చేస్తున్న సేవలకు గుర్తిస్తూ చాలా ధన్యవాదములు. మీ పాటే మా పయనం అనే కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా అందరినీ మాలాంటి మట్టిలో మాణిక్యాలని వెలికి తీస్తున్నందుకు చాలా కృతజ్ఞత పూర్వక చెల్లిస్తున్నాను. అంతే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ ప్రోగ్రామ్ పెట్టిందే మీలాంటి వాళ్ళని వెలికి తీయడానికి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అన్న.